సుమతి తన కోడలైన కవితతో ఇలా అంటుంది. కవిత, ఈ సంవత్సరం న్యూ ఇయర్ ని మనం గ్రాండ్ గా జరుపుకుంటున్నాం. మన చుట్టుపక్కల వాళ్ళని అలాగే నీ ఫ్రెండ్స్ ని కూడా పిలుచుకో. ఎందుకత్తయ్యా, ప్రతి సంవత్సరంలోనూ క్యాలెండర్ డేట్లు మారుతున్నాయి గాని మన జీవితంలో ఎలాంటి మార్పు లేదు. అలాంటప్పుడు కొత్త సంవత్సరం జరుపుకోవడం ఎందుకు? అది వృధా ఖర్చు కదా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కాని ఏదొక రోజు మార్పు వస్తుందన్న నమ్మకం, ఆ నమ్మకంతోనే మనం బ్రతుకుతున్నాం. బ్రతుకు భారం మోయలేక మనం చావడం లేదు కదా. భగవంతుడు మనకెందుకత్తా ఇలాంటి శిక్షను విధించాడు? ఇంటికి మగతోడు లేకుండా చేశాడు అని కవిత చాలా బాధపడుతుంది. సుమతి కవితకి ధైర్యం చెప్తుంది. త్వరగా ఇంటి పనులు మొదలు పెట్టమ్మా, కొత్త సంవత్సరం రాబోతుంది అని చెప్పటంతో ఇక కోడలు ఇంటి పనులన్నీ చకచకా మొదలు పెడుతుంది. అత్తగారు కూడా ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. ఇక ఇంటి పనంతా పూర్తయిన తర్వాత అత్తా కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, వారు రోజుల నుండి సాంబయ్య హోటల్ని తెరవలేదంట. అవునా? నీకెవరు చెప్పారమ్మా? నేను ఫోన్ చేస్తే రోజు హోటల్ తెరుస్తున్నానని చెప్పాడు. అత్తయ్య, నా స్నేహితురాలు ఫోన్ చేసి చెప్పింది. వారం రోజుల నుంచి హోటల్ ఎందుకో తెరవడం లేదని నన్ను అడిగింది. పైగా సాంబయ్య మనల్ని బాగా మోసం చేస్తున్నారు అత్తయ్య. హోటల్ పైన విపరీతమైన లాభాలొస్తుంటే మనకి నెలకి 5,000 చేతిలో పెడుతున్నాడు. ఇక ఈ సంవత్సరమైనా మనలో మార్పు రావాలత్తయ్య. ఈ మాటలకి అత్తగారు బాగా ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత, అమ్మ కవిత, కొత్త సంవత్సరం నుంచి హోటల్ని మనమే నడుపుకుందాం. ఇలా ఎంత కాలమని ఉంటాం చెప్పు? నా పెన్షన్ జీతము సాంబయ్య ఇచ్చే డబ్బుతో మన ఇల్లు గడవడం చాలా కష్టం అవుతుంది. మన సొంత వ్యాపారం మనమే చేసుకుందాం. ఆ మాటకి కోడలు కూడా సరే అంటుంది. ఒక 2 రోజులు గడిచిన తర్వాత అత్తా కోడలిద్దరూ కలిసి సాంబయ్య ఇంటికి వెళ్తారు. అక్కడ సాంబయ్య ఉండడు. సాంబయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, తలుపులు తెరిచే ఉన్నాయి, ఇంట్లో చూస్తే ఎవరూ లేరు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఇంతలోనే ఒక ఆమె అక్కడికొస్తుంది. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది ఆ వచ్చిన అత్తా కోడలిద్దరిని. అప్పుడు వాళ్ళు సాంబయ్య కోసం వచ్చామని చెప్తారు. సాంబయ్య వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారండి. ఈ ఇల్లు మాకు అద్దెకిచ్చారు. నేను వాళ్ళ హోటల్లోనే పనిచేస్తాను. ఆ మాట వినగానే అత్తా కోడలిద్దరికీ బాగా కోపం వస్తుంది. కొత్త ఇల్లు ఎక్కడుంది అని వాళ్ళు అడుగుతారు. అడ్రస్ చెప్పడంతో అత్తా కోడలిద్దరూ కూడా చాలా కోపంగా సాంబయ్య దగ్గరికి బయలుదేరుతారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ, కవిత, చూసావా సాంబయ్య మనల్ని ఎంత మోసం చేశాడు? కేవలం 1.5 సంవత్సరంలోనే కొత్త ఇల్లు కట్టుకున్నాడు. మన అనుమతి లేకుండా మన ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకిచ్చాడు. ఎంత మోసం చేశాడు ఈ సాంబయ్య? అదంతా మన సొమ్ముతో చేసిందత్తయ్యా. మన సొమ్ము తిని ఎవరు బాగుపడతారు అని తిట్టుకుంటూ ఆ సాంబయ్య దగ్గరకు వెళ్తారు అత్తా కోడలిద్దరు. సాంబయ్య కొత్త ఇంటి దగ్గరికి వెళ్లిన వాళ్లు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంటి మీద సుమతి కవితల నిలయం అని రాసి ఉంటుంది. అది చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. ఇంతలోనే సాంబయ్య అక్కడికొస్తాడు. ఏంటమ్మా మీరిట్టా వచ్చారు? అసలు మీకు ఈ అడ్రస్ ఎవరు చెప్పారు? ఏంటి సాంబయ్య ఇదంతా? మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అమ్మా, ఈ ఇల్లు ఈ నూతన సంవత్సరానికి మీకు బహుమతిగా ఇద్దామని మీకు తెలియకుండా కట్టించానమ్మా. కానీ ఇదంతా ఎందుకు సాంబయ్య? అమ్మా, నేను మన హోటల్లో పనిచేసేటప్పుడు చిన్నబాబు గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఒక పెద్ద మంచిలు గట్టి మా అమ్మకి మా భార్య పేర్లు పెట్టి వాళ్ళకి బహుమతిగా ఇవ్వాలి అని. ఆయన కోరిక తీరకుండానే చనిపోయాడు. అందుకే నేను ఆయన ఆత్మకి శాంతి కలిగేలా చెయ్యాలని ఇదిగో ఇదంతా చేశానమ్మా. మీకు అందుకే నేను నెల నెల డబ్బులు తక్కువ ఇచ్చేవాణ్ణి. అమ్మా, నేనేమైనా తప్పు చేస్తే నన్ను క్షమించండమ్మా. ఆ మాటలు విన్నాక సుమతి కవిత ఇద్దరూ చాలా బాధపడతారు. సాంబయ్యని తప్పుగా అర్థం చేసుకున్నామని తమ మనసులో అనుకుంటారు. కవిత ఇలా అంటుంది. ఇంత చేసిన నీకు మేమేదైనా ఇవ్వాలి సాంబయ్య. నువ్వు ఆమెకెవరికో అద్దెకి ఇల్లిచ్చావు కదా, ఆ ఇల్లుని నీ పేరు మీద రాసేస్తాం. నువ్వింక దాంతో సంతోషంగా ఉండొచ్చు. అమ్మా, ఇల్లు అద్దెకిచ్చింది ఎవరికో కాదమ్మా, నేనిష్టపడుతున్నా ఆమెకే. ఈ సంవత్సరం నేను నా ప్రేమ విషయం చెప్పి ఆమెని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ నన్ను పెళ్లి చేసుకుంటుందో లేదో అని భయంగా ఉంది తల్లి. నా మనసులో మాట ఇంకా ఆమెకి చెప్పలేదు. కొంచెం భయంగానే ఉంది. ఎందుకు సాంబయ్య భయం నీకు? ఎందుకంటే ఆమె అందంగా ఉంది, నేనా అందంగా లేను. నేను ప్రేమించిన విషయం ఆమెకి చెప్తే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమోనని భయం అమ్మా. ఇలా అయితే కనీసం హోటల్లో పనిచేసేటప్పుడైనా ఆమె దగ్గరగా ఉంటుందని ఆనందపడుతున్నాను. సాంబయ్య, నీ మనసు చాలా మంచిది. నీ మనసును చూసి ఆమె ఇష్టపడితే ఆమె జీవితం సంతోషంగా ఉంటుంది. కాదు కూడదనుకుంటే నీ జీవితంలోకి ఖచ్చితంగా మంచి అమ్మాయి వస్తుంది సాంబయ్య అని అంటుంది. అప్పుడు సుమతి, సాంబయ్య, నీ ప్రేమ విషయాన్ని ఇవ్వాలే మేము అమ్మాయి జీవితం, నువ్వు వద్దనబాకు. సాంబయ్య వద్దు వద్దు అంటున్నా సరే వాళ్ళు ఆమె దగ్గరికెళ్లి సాంబయ్య ప్రేమ విషయం గురించి చెప్తారు. ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడుతుంది.
నాకు సాంబయ్య అంటే చాలా ఇష్టమండి. అతను అందరిలా కాదు, చాలా మంచి వ్యక్తి. నేను దగ్గరుండి చూస్తున్నాను కదా, అలాంటి గొప్ప వ్యక్తికి నేను భార్యగా వెళ్తున్నానంటే అంతకు మించి నా అదృష్టం ఉండదమ్మా అని చాలా సంతోషపడుతూ పెళ్లికి ఒప్పుకుంటుంది. తర్వాత సుమతి పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తుంది. అదృష్టవశాత్తు గృహప్రవేశం, పెళ్లి ముహూర్తాలు జనవరి 1వ తారీఖు రావటం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక కొత్త సంవత్సరం రోజే సుమతి, కవితలు తమ కొత్త ఇంట్లోకి వెళ్తారు. అక్కడ గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటారు. అక్కడే సాంబయ్య దగ్గర పనిచేస్తున్న సుందరమ్మకి పెళ్లి చేపిస్తారు. గృహప్రవేశం, పెళ్లి, నూతన సంవత్సరం ఈ మూడు కలిసి రావటం వాళ్లకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇక న్యూ ఇయర్ తర్వాతి రోజే ఈ నూతన భార్యాభర్తలిద్దరూ సుమతి వాళ్ళిచ్చిన ఇంటిని కొత్తగా మార్చుకొని హాయిగా అందులో జీవిస్తూ ఉంటారు. ఇక కొత్త సంవత్సరం రోజు సుమతి, కవితలు కూడా సాంబయ్యకి సహాయం చేస్తూ మరికొంత డబ్బుని పోగు చేస్తారు. ఇక మిగిలిన డబ్బుతో అత్తాకోడళ్ళు ఒక బట్టల షాప్ ని ఓపెన్ చేస్తారు. వాళ్ళు హోటల్లో పనిచేస్తున్న వర్కర్లకి, అలాగే ఆ హోటల్ కి వస్తున్న కస్టమర్లకి ఆఫర్లు ఇస్తూ తమ 2 వ్యాపారాలని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కొత్త సంవత్సరం వాళ్ళ జీవితంలో కొత్త మలుపులు తీసుకొచ్చింది. సుమతి, కవితలు ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడినందుకు భగవంతుడు ఈ 2024లో వాళ్లకు సరికొత్త ఆనందాన్ని, మంచి జీవితాన్ని అందించాడు.